ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫైర్ అయ్యారు. కొల్లాపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని, అక్కడి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని స్టేట్మెంట్ ఇవ్వడంపై మండిపడ్డారు. వాస్తవాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. అలంపూర్లో బీఆర్ఎస్ నేత ఈవీఎం పగలగొట్టే ప్రయత్నం చేశారని మల్లు రవి ఆరోపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎన్కౌంటర్లు చేసిన ప్రవీణ్ కుమార్ కల్లోలిత ప్రాంతంగా కొల్లాపూర్ను ప్రకటించాలని కోరటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాంతాలుగా ప్రకటించి అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలని, అదే రకంగా హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దగ్గరే ఉంది కాబట్టి హోమ్ మినిస్ట్రీ వారు బాధ్యత వహించాలని ఒక స్టేట్మెంటు నిన్న మాట్లాడటం జరిగింది. వారి స్టేట్మెంటుని కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన అభ్యర్థిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలంపూర్లో బూత్లోకి వెళ్ళి ఆ ఈవీఎంని పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు. అది ఒక్క ఇన్సిడెంట్ తప్ప దానికి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేటివ్ ప్లేస్ కూడా అలంపూరు, పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దానికి బాధ్యత